హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక షార్ట్ నోట్ ఆన్ రివ్యూ ఆన్ విశాఖ ఆర్గానిక్ మేళా 2025. రీసెంట్గా జరిగిన విశాఖ ఆర్గానిక్ మేళాలో ఎలా జరిగింది ఏంటి అనేది నా పర్సనల్ రివ్యూ అనేది నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. అవకాశం దొరికి ఉంటే స్టేజ్ పైనే షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అప్పటికి నేను వెళ్ళడం కూడా లేట్ అయింది అండ్ అక్కడ అవకాశం కూడా లేకపోతుండే, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ లేట్ అండ్ గెస్ట్స్ మాట్లాడేసరికి ఇంక లేట్ అయిపోయింది అనమాట. నేను కూడా అడగలేదు, అవకాశం తీసుకోలేదు అండ్ మనకు అంత అవకాశం కూడా రాలేదు. అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు స్టేజ్ పైన. సో మనకి ఏంటంటే మనకు ఒక ఛానల్ ఉంది కదా, దీని త్రూ మనకి అనిపించింది మన విషయం చెప్పచ్చులే అనిపించింది. సో నేను కూడా స్కిప్ చేశాను. అండ్ మనకు తెలిసిన వాళ్ళందరూ మనం తెలిసిన వాళ్ళందరూ వచ్చారు అండ్ అందరూ చక్కగా ఫోటోలు అవి దిగాము. అండ్ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సిటీజీ గ్రూప్ అయితేనేమి, వన్మాలి గ్రూప్ అయితేనేమి, నేచర్ గార్డెనర్స్ గ్రూప్ అయితేనేమి, ఇలా మొత్తం ఏడీనియమ్స్ గ్రూప్స్ అయితేనేమి, ఇలా అన్ని గ్రూప్స్, అలాగే మిద్దె తోటలు చేస్తున్న చాలా మందిని కలిసాను. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఫొటోస్ దిగాము. అండ్ విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి అందరూ వచ్చారు చాలామంది గ్రూప్స్, అలాగే యూట్యూబర్స్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు. ఆర్ లక్ష్మి గారు, మన అను గారు, వీళ్ళందరూ కూడాను. సో అందరూ కలిసాము, ఫోటోలు దిగాము, చాలా బాగా అనిపించింది. అండ్ ముఖ్యంగా ఈ రైతు సాధికార సంస్థ, అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఈ రెండు కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఈ సంవత్సరం 250 పైచిలకు స్టాల్స్ పెట్టడం అనేది చాలా ధైర్యంగా ముందుకొచ్చి పెట్టడం జరిగింది. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ లైన్లో లోపలికి ఎంట్రీ అవుతూనే మొట్టమొదటి ప్రియారిటీ అనేది ఎవరైతే గో ఆధారితంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం నచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పాడేరు, అరకు, అనకాపల్లి, సబ్బవరం, కొత్తవలస, ఇలా డిఫరెంట్ ప్లేసెస్, అటు బాడంగి, తర్వాత పార్వతీపురం, ఇలా దగ్గర చాలా ఊళ్ళ నుంచి, అలాగే గోదావరి జిల్లాల నుంచి, కర్నూలు, ఎక్కడ చిత్తూరు, అలాంటి ప్లేసెస్ నుంచి, అక్కడ అంత దూరం నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు, అగ్రిగేటర్లుగా ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళతో పాటుగా చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో రైతులు, వాళ్ళ ప్రోడక్ట్స్ వీళ్ళ ప్రోడక్ట్స్ కలిపి సేల్ చేయడానికి బీఆర్సీ సెంటర్లను ఏవో పెట్టారనమాట. ఈ మధ్యనో ఏమో నాకు తెలియడం, ఈ మధ్యన తెలిసింది. సో అక్కడ సేల్ చేయడము ప్రతిరోజు. అంటే మనకి ఇప్పుడు ఉన్న రైతు బజార్లు కాదండి. ఈ రైతు బజార్లు ఏంటి అంటే ఓన్లీ కెమికల్ ఇన్ఫెస్టేషన్స్ ఉన్నవి చాలా ఎక్కువ ప్రియారిటీ ఉంది. బట్ స్టిల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ సబ్సిడీ టు దెమ్ అండ్ గివింగ్ ఒక స్టాల్ అది ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. బట్ పక్కన పెడితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు మాత్రమే అమ్మగలిగేలాగా ఈ బీఆర్సీ సెంటర్లు అనేవి మొదలు పెట్టడం అనేది చాలా మంచి విషయము. అక్కడ ఏమేమి దొరుకుతాయంటే రైతుకు కావాల్సినవి, అలాగే కూరగాయలు కావాల్సిన వాళ్ళు, పప్పు దినుసులు కావాల్సిన వాళ్ళు, ఆహార పదార్థాలు అంటే ఇప్పుడు ఇవేవి రాగి లడ్డూలు, రాగి బిస్కెట్లు, లేకపోతే అప్పడాలు, ఇలాంటివి ఏవైతే ప్రకృతి వ్యవసాయం చేసి పండించారో ఆ పంటలు ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మేలాగా, తీసుకునేలాగా, కొనుక్కునేలాగా. అంతేకాకుండా రైతులకు అవసరమైనటువంటి అగ్నియాస్త్రము, తర్వాత ఈ జీవామృతము, ఘనజీవామృతము లాంటివి కూడా అమ్మేలాగా అక్కడ బీఆర్సీ సెంటర్లు అన్నీ తయారైనాయి. సో అవి మోడల్ మనకి ఇక్కడ అన్ని ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చూపించారు. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రిగేటర్లుగా, ఒక మామూలు రైతన్న లేదా రైతమ్మ ఒక అగ్రిగేటర్గా మారి వాళ్ళు ఎదగడమే కాకుండా ఉట్టి కొట్టడం అంటారు తెలుసా. సో ఉట్టి కొట్టడం లాగా వీళ్ళు మాత్రమే పైకి వెళ్ళడం కాకుండా వాళ్ళతో పాటు ఉన్న రైతులను కూడా ఉట్టి కొట్టడానికి పైకెక్కి ఒకేసారి వాళ్ళందరూ కూడా గెలిచినట్టుగా అనమాట. అలాగే ఈ రైతు సాధికార సంస్థ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఈ రెండు కూడా చాలా గొప్ప కృషి చేస్తున్నాయి. ఈ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైతులు ఎవరైతే ఇంకా న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి చేయూత ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఈ ప్రతి ఒక్క రైతు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే మంచి నాలెడ్జ్ ఉంది ఒక్కొక్కరికి. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, ఇలా నేను రైతులతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది. అవన్నీ దురదృష్టవశాత్తు నేను క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ కొన్ని ఒక 2-3 రైతులతో తీసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ మాత్రం నేను పెట్టగలిగాను.
బట్ వాళ్ళందరూ ఎక్సలెంట్ నాలెడ్జ్ అండి. సో వాళ్ళకి తెలిసిన వాటిని మళ్ళీ క్లాసెస్ నిర్వహించి నెక్స్ట్ న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఇది ఒక మంచి వ్యవస్థ అనేది రెడీ అయింది. అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక అది కాకుండా చిరు వ్యాపారాలు అయితేనేమి, అలాగైతే టెక్స్టైల్స్, తర్వాత చేనేత కార్మికులు కానీ, అలాగే హస్తకళలు కానీ, ఇలా చాలా రకాలైనటువంటి స్టాల్స్ అనేవి మనం చూడడం జరిగింది. ఇక చివరికి వచ్చేసరికి ఏంటంటే ఎంతమంది వచ్చినా సరే ఇంకా వెల్కమ్ చెప్తూ మంచి ప్లేస్ కదా, సో ఆ ప్లేస్ని ప్రాపర్గా వినియోగం చేసేలాగా స్టాల్స్ డిజైనింగ్ అయితేనేమి, ఆ స్ట్రాటజీ అయితేనేమి, ప్లానింగ్ అయితేనేమి, అండ్ వాలంటీర్స్ ఏయూ కాలేజు, పైడా కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ వాలంటీర్స్గా పార్టిసిపేట్ చేసి మొత్తం ప్రోగ్రామ్ని చాలా హైలైట్ చేశారు. అందరికీ వాకీ టాకీస్ ఇచ్చి, నేను ఉంటుండగానే లాస్ట్ డే మిద్దె తోటల రోజున ఒక పిల్ల తప్పైంది. వితిన్ 5 minutesలో వాళ్ళ పేరెంట్స్కి దొరికేలాగా అరేంజ్ చేయగలిగారు. ఎవరితో క్రెడిట్ కార్డ్ పోయింది, వాళ్ళకి మళ్ళీ వెంటనే దొరికేలాగా అరేంజ్ చేయగలిగారు. సో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైతే అక్కడ ఏర్పాటు చేశారో, టెక్నాలజీ ఏదైతే వాడారో చాలా బాగా అనిపించింది. అండ్ వచ్చిన అందరికీ కూడా ఈ భోజనాలు ఏర్పాటు చేయడము, ఈ స్టాల్స్లో ఉన్న వాళ్ళకి, అదే స్టాల్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి కానీ, ఈ మిద్దె తోట ప్రోగ్రామ్ జరిగిన రోజు అక్కడ వచ్చిన గెస్ట్లకి కానీ వాళ్ళందరికీ కూడా, మిద్దె తోట రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ ఫుడ్ ఏర్పాటు చేయడం అనేది చక్కటి ఫుడ్ ఇస్కాన్ నుంచి అనుకుంటాను. కదంబం, పెరుగన్నం చక్కగా రెడీ చేసి పెట్టారు. వాటర్ ప్రొవిజన్ అయితేనేమి, చేతులు కడుక్కోవడానికి టాయిలెట్స్ అయితేనేమి బయట, అండ్ ఫుడ్ స్టాల్స్లో కూడా అండి చాలా స్పెషల్గా పెట్టారనమాట. అంటే వెళ్ళి తీరాల్సిందే. నేను రీల్ ఒకటి పెట్టాను ఆల్రెడీ, మిల్లెట్స్ పెట్టారు ఒక ఆవిడ, స్వర్ణ అని, చాలా మంచివి. అలాగే ఒక మంచి అట్మాస్ఫియర్ అనమాట. పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా వ్యాస్ట్ ప్లేస్ అనమాట. కూర్చోవడానికి కావాల్సిన కుర్చీలు, ఇలా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ రైతుల నుంచి అగ్రిగేటర్స్గా మార్చే తత్వాన్ని, ఆ కృషి అదంతా చేసినటువంటి విధానం మాత్రం చాలా బాగా అనిపించిందండి. అలాగే మిద్దె తోటల రోజు అయితే కుమారస్వామి గారు మాట్లాడారు. కుమారస్వామి గారు చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనమాట, ఎన్ని మిద్దె తోట సంఘాలుగా ఏర్పడి ఉన్నాయో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇలా రకరకాల ఊళ్ళల్లో, ఒక్కొక్క ఊళ్ళో కొన్ని వందల మంది గ్రూపులుగా, వాట్సాప్ గ్రూపులుగా రెడీ అయ్యి ఉన్నటువంటి మిద్దె తోట సంఘాలు ఏవైతే ఉన్నాయో, గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గరికి వస్తేనే మంచి శక్తిగా ఏర్పడి మనం ఎలాంటి గొప్ప విషయాలు చేయాలన్నా కూడాను మనం గలము అని చెప్పి ఒక మంచి స్పీచ్ అయితే ఇచ్చారనమాట. దాదాపుగా 20 నిమిషాల పాటు ప్రతి ఒక్కరు ఎవరు ఆ రోజు కన్వే చేసినా కూడా మిద్దె తోట సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక తాటి మీదకి రావాలి అనేటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరచడం జరిగింది. అలాగే న్యాచురల్ ఫార్మింగ్ గురించి విజయరామ్ గారు ఇచ్చిన స్పీచ్ అయితే ఎక్సలెంట్ అండి. ఆయన లాస్ట్ టైం నేను కలిసినప్పుడు అయితే, సార్ నెక్స్ట్ టైం కలిసినప్పటికీ ఏం చేయొచ్చు అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలా అయితే ప్రతి వాళ్ళు కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుందాం అనుకుంటున్నారో, అలా సొంత ఇల్లు కలిగినటువంటి వాళ్ళు, అవకాశం కలిగిన వాళ్ళ ఇంట్లోని చక్కగా ఒక్కొక్క ఆవును పెంచుకునేలాగా ప్రయత్నించమని చెప్పడం జరిగింది. చాలా మంచి విషయం చెప్పారు. అలాగే ఇప్పుడు ఈసారి మీటింగ్లో కూడా మనం ఎక్కడికైనా హైదరాబాద్ లాంటి ఊళ్ళు వెళ్ళేటప్పుడు ట్రావెల్స్లో ట్రావెల్ చేస్తే మనకి ఎక్కడో దగ్గర ఆపుతూ ఉంటారు ఫుడ్ స్టాల్స్ దగ్గర. సో చికెను, మటను ఇలాంటి ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అలా కాకుండా అలాంటి హైవేల పైన ఒక మంచి ప్లేసెస్ ఏమైనా ఎంచుకొని 1-2 ఎకరాల్లో అక్కడ మనం పంటలు పండించి అక్కడ రోజు భోజనం ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే తను ఒక మంచి మోడల్ని ఇస్తానని చెప్పారు. ఆ మోడల్ని మనం ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి మిద్దె తోటల్లో ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సహకరిస్తే బాగుంటుందని మంచి స్పీచ్ అయితే ఇచ్చారండి. అలాగే అది కూడా నేను ఫుల్ వీడియో క్యాప్చర్ చేశాను. కుమారస్వామి గారిది అయితేనేమి, విజయరామ్ గారిది అయితేనేమి, ఆ రెండు కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అలాగే అవార్డ్స్ కూడా ఇచ్చారు, మంచి ప్రోత్సాహం అందించారు. ఎవరైతే మిద్దె తోట సాగు చేస్తూ మంచి నాలెడ్జ్ని కానీ, లేదంటే మంచి పంటలు కానీ దిగుబడి చేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకా కొత్త వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు అవార్డులు కొంతమందికి వచ్చున్నాయి తప్పన్ను, కానీ ఇంకా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అంటే వేరే అవార్డులు వచ్చున్నాయి, కొంతమందికి రైతు నేస్తం వచ్చింది, కొంతమందికి వేరే అవార్డ్స్ వచ్చున్నాయి. అందులో ఇప్పుడు ఎవరైతే అవార్డ్స్ ఇచ్చారో 5 అవార్డ్స్ ఏవో ఇచ్చారు. అలా కాకుండా
ఈ వీళ్ళకి ఆల్రెడీ ఒక గుర్తింపు వచ్చింది. సో, దే ఆర్ ఆల్రెడీ ప్రూవెన్. అలా కాకుండా ఇంకా ఎవరైతే ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి సహకరించి ఉంటే ఏమో అంటే ఇప్పుడు ఇచ్చిన అవార్డ్స్‌లోని ఏదో చాలా స్ట్రాటజీ ఆలోచించి చాలా విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇచ్చుంటారు కాబట్టి దాని గురించి నేను తప్పుపట్టను. బట్ ఇలా చేసుంటే బాగుంటుంది అన్న పర్సనల్ పర్సెప్షన్ అనమాట. అదొకటి. అలాగే స్టాల్స్ అన్నీ కూడా చాలా హైలైట్‌గా ఉన్నాయి. చాలా స్టాల్స్ నేను విజిట్ చేయడం జరిగింది పర్సనల్‌గా. అది కూడా చాలా బాగా అనిపించిందండి. ఓవరాల్‌గా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అనిపించింది. ఈసారి 250 స్టాల్స్ కదా! మేబీ అంతా బాగుంటే వచ్చేసరికి 500 స్టాల్స్ అవుతాయేమో. ఒక పక్క అంతా కూడా మిద్దె తోటదారులు ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళు పండించిన పంటలు తీసుకొచ్చి ఆ స్టాల్స్‌లో సేల్ చేయాలని చెప్పి ఉషా గజపతిరాజు గారు కానీ ఇక మిగతా వాళ్ళు కానీ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. మ్యాడ్ గార్డెనర్ మాధవి గారు మాట్లాడే టైంకి నేను లేను. ఆవిడ స్పీచ్ ఎక్కడన్నా వస్తే నేను అంటే ఆవిడ వీడియో పెట్టినప్పుడు కానీ ఏదైనా చూసి నేను చూడాలని వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. అది నేను ఇంకా గమనించలేదు. సో ఈ విధంగా ఏంటంటే ఓవరాల్గా ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ని గ్రూప్స్ మధ్యలో ఉండాలి, మిద్దె తోటల మధ్యలో ఉండాలి అని హితబోధ చేయడం అయితే జరిగింది. అది మనం అందరూ కన్సిడరేషన్లోకి తీసుకుంటే మంచి విషయమే. ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎవరిలోని ఎంచుకునేంత తప్పులు లేకపోయి ఉండొచ్చు, లేదా ఏమైనా ఉండొచ్చు, సరి చేసుకోవచ్చు, చక్కదిద్దుకోవచ్చు. అందరూ కలిసి ఉంటే ఒక పవర్, ఒక శక్తి ఉంటుంది. దాంతో మనం ఎలాంటి పనులైనా చేయొచ్చు అని చెప్పి కుమారస్వామి గారు చెప్పిన విషయాలు అయితే చాలా క్లారిటీగా మాట్లాడారు. సో అలాగే ఆదివారం సంతలు కొత్తగా స్టార్ట్ చేశారు. ఈ బీఆర్సీ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రకృతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకారంగా అండ్ అలాగే ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వెళ్ళే తోవలోనే మనకి ప్రతి ఆదివారం కూడా సంత జరుగుతోంది. ఈ ప్రకృతి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని. అదే కాకుండా విశాఖలో అలాగే ఉత్తరాంధ్రలో వివిధ ప్రదేశాల్లో ఇలాంటి ఆదివారం సంతలు జరగాలని ఓన్లీ ప్రకృతి రైతులు మాత్రమే అది సేల్ చేస్తున్నారు. అందులోనే ఇప్పుడు ఒకవేళ మిద్దె తోటల్లో పండించి ఆ కుటుంబానికి సరిపోయి ఇంకా ఎక్సెస్ కూడా ఉంటే తీసుకొచ్చి అమ్మేలాగా ఏర్పాటు చేసుకునేలాగా ఉండాలని, అలాంటి సెంటర్లు ఏవైతే ఉన్నాయో, ఆదివారం సంతలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించే బాధ్యత మిద్దె తోట సంఘాలు ఏవైతే ఉన్నాయో, గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తే చాలా బాగుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆయన మాటల్లోనే చెప్పారు, ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ చేయగలిగాము ఈ 3-4 రోజులు. అది మామూలు విషయం అయితే కాదు. దానికి ఒకవైపు ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా ఎంత హెల్ప్ అయిందో నాకు బాగా అర్థమైంది. అదేవిధంగా ఇంకోవైపు మిద్దె తోట సంఘాలు కూడా చాలా హెల్ప్ చేశాయి. సో రెండు కూడాను చాలా మంచి రెస్పాన్స్ని తీసుకొచ్చాయి ఈ యొక్క ప్రోగ్రామ్కి. వచ్చే సంవత్సరం ఎంతకంటే బాగా చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇదేంటంటే నాకు ఓవరాల్గా అనిపించిన రివ్యూ. ఇంకా నేను చాలా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటాను. బట్ మీకేమనిపించిందో మీరు నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడు నేను మాట్లాడిన ఏమైనా విషయాల్లో ఎవరినైనా నొప్పించుంటే ఐమ్ సారీ. బట్ జరిగిన విషయాలు ఇవన్నమాట. బట్ ఓవరాల్గా ద ప్రోగ్రామ్ ఈజ్ వెరీ మచ్ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ అనమాట. అదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇన్ఫర్మేటివ్ విషయంతో మళ్ళీ కలుద్దాం. విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. థ్యాంక్ యూ.